స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నమస్కారాన్న సమర్పయామి. ఓం గంగణపతియే నమః అని 17 సార్లు లెక్క పెట్టక్కర్లేదు. నేను మంత్రం చెప్తాను, నేను 17 నామాలు చెప్తాను. నా వెనకాతను మీరు ఓం గంగణపతియే నమః అని 17 సార్లు అనుకొని వినాయకుడి మీద కుంకుమతో పూజ చేయండి. కుంకుమ అందరికీ ఇచ్చారు, అందరికీ కుంకుమ పెట్టి వినాయకుడి మీద 17 సార్లు ఓం గంగణపతియే నమః. కుంకుమ కావాలా? ఓం గంగణపతియే నమః. కొంచెం కుంకుమ ఇవ్వరా? అక్కడ ప్యాకెట్ ఉంది, రైట్ ఇవ్వండి. అలా సర్దుకుంటారు పిల్లలు. ఇవ్వండి అమ్మా, ఎవరికి కావాలంటే కొంచెం కుంకుమ తీసుకోండి. ఏం చెప్తారు? గట్టిగా చెప్పాలి పిల్లలు. ఏమని చెప్తారు? అలాగా 17 సార్లు వినాయకుడి మీద పూజ చేయండి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. మీరు పూలతో పూజ చేయండి, పూల అక్షతలు తీసుకోండి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ఘనాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం ఘనాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శారందాయ నమః, ఓం స్కందభూరోజాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ఘనాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః, ఓం ఘనాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం శారందాయ నమః, ఓం స్కందభూరోజాయ నమః, ఓం శ్రీ విద్యావినాశకాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. ఇది షోడశనామ పూజాన్న సమర్పయామి. పూజ అనంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి. నమస్కారం చేయండి, ఆపేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. ధూపమ్మ మీ దగ్గరికి 2 సూదులు తీస్తారు. ఊదొత్తులు ఆ బియ్యంలో దోపండి, స్వామికి చూపించేసి బియ్యంలో దోపండి. ఇస్తాను నిన్న ఉంచేయండి. జాగ్రత్త, పిల్లలు చురుకుపోతుంది, జాగ్రత్త కాల్చుకోకండి. ఒక ప్లేట్కి 2 చేతులు పట్టుకోండి. ఫస్ట్ పట్టుకోండి. ఒక ప్లేట్కి 2 ఇవ్వండి. స్వామి ఇద్దరికీ ఇచ్చారు కదా, ఇబ్బంది అవుతుంది. అలా చురకు పెట్టుకోండి. నాన్న ఇద్దరు పట్టుకోండి.